అల్లూరి సీతారామరాజు జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అరకులోయ పోలీసులు నిర్వహించిన కార్యక్రమంలో సినీ హీరోలు ఆలీ, శివాజీ పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. యువత గంజాయి జోలికి పోవద్దని, భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. అరకులోయ పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన రహదారి మీదుగా ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఈ రోజున ఈ అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొన్న పిల్లల్ని రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళకి అద్భుతమైన లైఫ్ ఉంటుంది. సో అలాగే మీ అందరికీ ఎవరితో ఇష్టమో భగవంతుని చల్లగా చూడాలని, అలాగే మహిళా దిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పాడేరు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ జల్లిపెల్లి సుభద్ర ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. విఆర్ ఫంక్షన్ హాల్లో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జల్లిపెల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఎస్పీ అమిత్ బర్దర్, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, రాజకీయ నాయకులు, అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మహిళల గొప్పతనాన్ని, మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. మహిళా సంఘాలు అంతే కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇది ఒక ముఖ్యమైన ఒక ఫోర్స్. అది ఒక చిన్న ఆర్గనైజేషన్ కాదు, ఇది ఒక పెద్ద రెవల్యూషన్ అన్నమాట. మహిళలు బయటకు వచ్చేసి నాకు ఏదైనా ఒక ఆర్థిక సహకారం ఇవ్వండి అంటే బ్యాంకర్స్ ఎవరు ఇస్తారా? ఇది అసలు పట్టించుకోకూడదు. బట్ ఇప్పుడు బ్యాంకర్స్ అందరూ కూడా, ఈ మహిళా సంఘాలు అందరూ కూడా ఈ పెట్టుబడి ఉంటున్న ఈ పొదుపు డబ్బులు అన్నీ కూడా నా బ్యాంక్లోనే పెట్టుకోవాలి, మీరందరూ అప్పులు నా బ్యాంక్లోనే తీసుకోవాలి, ఇది ఒక పరిస్థితి వచ్చిందా కదా. నేను తెలియదు. అల్లూరి ఏజెన్సీలో తొలిసారిగా సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. గిరిజన చట్టాలకు అనుకూలంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందని, తొలిసారిగా పెళ్లి రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, తేదేపా పాడేరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. మన్యం ప్రజా గాయకుడు డాక్టర్ దుడ్డు సత్యనారాయణ సతీమణి అంబిడి చంద్రకళకు విశాఖపట్నం సింహాచలం దేవస్థానంలో సన్మానం జరిగింది. అల్లూరి జిల్లా ఆదివాసీ విలేకరుల ఆధ్వర్యంలో డిపిహెచ్ఎన్ఎం అధ్యక్షతన చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.